ఇకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 180 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. గేట్లు తెరవాల్సింది రాజకీయాలకు కాదు, రైతులను ఆదుకునేందుకు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మరి ఎండిన పంటలను పరిశీలిస్తున్న హరీష్ రావు అని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. మొత్తానికైతే గేట్లు తెరవాల్సింది రాజకీయాలకు కాదు, రైతులను ఆదుకునేందుకు అనే మాట హరీష్ రావు మాట్లాడింది. అది గొప్ప మాట. ఎస్, మీ ఎమ్మెల్యేల కోసమో, మీ ఎంపీ టికెట్ల కోసమో, మీ పార్టీ బలోపేతం కోసమో, లేదంటే బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడం కోసమో ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని కొనుగోలు చేసుకొని మీరు మీ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయడం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రైతులను ఆదుకునేందుకు ఉన్న గేట్లు ఏమున్నాయో ఆ గేట్లను తెరవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుల కోసం నీళ్లు కానీ, రైతుల కోసం నిధులు కానీ, రైతుల కోసం ఈరోజు తీసుకోవాల్సిన చర్యలు కానీ, పంట నష్టం కానీ, లేదంటే ఏదైనా కానివ్వండి, ఈరోజు అకస్మాత్తుగా పడుతున్న వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఏది ఏమైనా గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ, వీటన్నిటికి సంబంధించిన విషయంలో రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. అది హరీష్ రావు చెప్తున్నాడని కాదు, హరీష్ రావు చెప్పినా చెప్పకపోయినా అది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మనం డిమాండ్ చేస్తాము. ఇకపోతే గోపన్పల్లి భూ సర్వే ఎవరి కోసం చేస్తున్నారు? అత్యుత్సాహంతో హద్దులు చూపిన ఆఫీసర్లు. 40 ఎకరాలు ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. నేటికి నిషేధిత జాబితాలోనే ఉన్నటువంటి ఆస్తి భూమి విలువ దాదాపు 3,000 కోట్ల రూపాయలు. సర్వే నెంబర్ 36లో భూ పందేరం. మరి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపాన్పల్లిలో సర్వే నెంబర్ 36లోని సుమారు 40 ఎకరాల భూమి ధరణి రిజిస్ట్రేషన్ డేటాలో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఆఫీసర్లు సర్వే నిర్వహించి హద్దులు చూపించడం చర్చనీయాంశంగా మారింది. బహిరంగ మార్కెట్లో 3,000 కోట్ల విలువ చేసే ఈ భూమిని ప్రైవేటు కంపెనీలు వ్యక్తులకు అప్పగించేందుకు ఆఫీసర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ప్రైవేటు కంపెనీలు కానీ, ప్రైవేటు వ్యక్తులకు కానీ ఈ గోపన్పల్లి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని 3,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు, దాదాపు 40 ఎకరాల భూమి 3,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఈరోజు 300 కోట్లకో అవసరమైతే 30 కోట్లకో ఈరోజు ఆ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పేపాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు చేస్తున్నారనే విషయం మనందరం అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు భూములు అమ్ముతూనే ఎంతో కొంత పైసలు వస్తాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ వీళ్ళందరూ ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు ఎవరికోనికి అప్పచెప్పారు, ఆ పైసలు తీసుకున్నారు, మంచిగా లాభపడ్డారు. వాళ్ళు ఎన్నికల ఖర్చు చేసినా కూడా గెలవలేకపోయారు. మరి అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ బాగుపడాలంటే ఇట్లాంటి భూములన్నింటినీ దొంగతనంగా అమ్ముకుంటేనే వాళ్ళు బాగుపడతారు.